గద్దర్ అవార్డ్స్ 2025 ఈరోజు అయితే అఫీషియల్గా అనౌన్స్ చేశారు. ఎవరెవరికి అవార్డ్స్ వచ్చాయి, ఏ సినిమాకి ఏ కేటగిరీస్లో అవార్డు ఇవ్వడం జరిగింది అనే అంశం గురించి సినీ మరియు రాజకీయ విశ్లేషకులు దాసరి విజ్ఞాన్ గారు ఉన్నారు. ఆయనతో చర్చిద్దాం. నమస్తే. ఏంటి సంగతి, ఎవరెవరికి అవార్డ్స్ ఇచ్చారు, ఏ కేటగిరీస్లో ఇచ్చారు, అసలు ఎవరు ఊహించరు ఈ సినిమాకి అవార్డు వస్తుంది అనుకున్న దానికి కూడా ఇచ్చారంట, కొన్ని వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. ఏంటి బేసిక్గా చెప్పాలి అంటే ఈసారి అవార్డు ఎఫ్డిసి చైర్మన్గా దిల్ రాజు గారు ఉన్నారు, అండ్ అలాగే జ్యూరీ మెంబర్గా జయసుధ గారు ఉన్నారు. సో వీళ్ళు అనౌన్స్ చేసినటువంటి అవార్డ్స్ ఏదైతే ఉందో, ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలామంది అనుకున్నారు తెలంగాణ ప్రాంత ప్రజలకు మాత్రమే, తెలంగాణ ఆర్టిస్టులకు మాత్రమే, తెలంగాణ టెక్నీషియన్స్కి మాత్రమే ఇస్తారు, తెలంగాణ సినిమాలకే ఇస్తారు, ఎందుకంటే ఇవి తెలంగాణ అవార్డులు అనుకున్నారు. బట్ అది ఏమీ లేదు. రెండు తెలుగు రాష్ట్రాలను ఉద్దేశించి తెలుగు సినిమా అంటే మన సినిమా అనుకొని వీళ్ళు ప్రకటించినటువంటి అవార్డ్స్ ఇవి. ఓకే. అండ్ ఆబ్వియస్లీ ఉత్తమ నటుడు మనకి అల్లు అర్జున్. ఇప్పుడు అల్లు అర్జున్ని తీసేస్తే ఇంకెవరికి ఇవ్వాలో కూడా తెలియదు. ఆ ఇయర్ మొత్తం 2024 ఇయర్లో అల్లు అర్జున్ని పక్కన పెడితే ఇంకా ఏ ఒక్క నటుడికైనా సరే ఉత్తమ నటుడు రాదు, ఇవ్వలేము కూడా. ఆ రేంజ్లో పర్ఫార్మెన్స్ చేశాడు, నవరసాలు పలికించేలాగా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఎన్టీఆర్ గొప్ప నటుడే, కాకపోతే ఏంటంటే దేవర్లో తనకు ఆ స్కోప్ ఇవ్వలేదు. ఆ క్యారెక్టర్స్ అలా డిజైన్ చేయబడ్డాయి. ప్రభాస్ చాలా గొప్ప నటుడే, కాకపోతే కల్కిలో తనకి అంత స్కోప్ ఇవ్వలేదు. అంటే ఆ స్క్రీన్ స్పేస్ని అంతా కూడా డివైడ్ చేసి అందరికి ఇచ్చేసారు. అంటే మీరు దేవరాకి సంబంధించి అంటే ఇవ్వలేదు స్కోప్ అంటే ఎక్కడ తగ్గింది అనిపించింది మీకు? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎన్టీఆర్ని జైలవకుశ లాంటి సినిమాలు చూసిన తర్వాత చాలామంది చాలా ఎక్స్పెక్ట్ చేసుకుంటారు. ఇక్కడ ఏంటంటే ఆ సెకండ్లో అమాయక క్యారెక్టర్ ఇచ్చినప్పుడు ఆ క్యారెక్టర్ని డైరెక్టర్ డిజైన్ చేసిన విధానం జనాలకు ఎలా అనిపించింది అంటే, సినిమా పరంగా ఓకే, నవరసాలు అందులో పలికించడానికి స్కోప్ లేదు. నవరసాలు పలికించగలిగితేనే నీకు ఒక ఉత్తమ నటుడు అవార్డు ఇస్తారు ఏ సినిమాకైనా సరే. అది ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది. ఈయనకి ఇక్కడ నవరసాలు పలికించే స్కోప్లు ఇవ్వలేదు. దేవర్లో ఇప్పుడు పెద్ద దేవర నవరసాలు పలికించలేడు. అఫ్ కోర్స్ ఆ క్యారెక్టర్కి ఆ స్కోప్ ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అదేంటది ఆ సాంగ్ ఏదైతే ఉందో మనది పైన కొండ ఆయుధ పూజ సాంగ్, ఎర్రటి సందనం ఎగిసిపడేది, ఆయుధ పూజ సాంగ్లో తన అగ్రెసివ్నెస్ ఉంటుంది. నెక్స్ట్ మళ్ళీ ఆ పిల్ల పెళ్ళికి వెళ్ళినప్పుడు సరదాగా మందు తాగినప్పుడు స్నేహితులతో అప్పుడు ఒక చామ్ కనిపిస్తుంది, దేవుడు చిందేస్తుంది. నెక్స్ట్ ఎగ్జాక్ట్లీ ఇట్లా బోల్డ్ అని. అది ఆ దేవరే. మళ్ళీ ఆ దేవర్లో నవరసాలు పలికించలేదు. మళ్ళీ రెండో దేవరు వచ్చాడు. ఈయనకి ఉన్న స్కోప్ కూడా లిమిటెడే. ఇప్పుడు ఒకే క్యారెక్టర్ ఉండి త్రూ అవుట్ సినిమా ఉండి తన పలికించగలిగితే దానికి ఒక అవార్డు వాళ్ళు ఎంపిక చేసుకుంటారు. ఇప్పుడు ఇక్కడ ఎంతగానో రెండు ఎన్టీఆర్లు, దాంట్లో ఈ ఎన్టీఆర్కి ఇవ్వాలో ఆ ఎన్టీఆర్కి ఇవ్వాలో తెలియనట్టుగా లాంటి పర్ఫార్మెన్స్ అది. ఓకే. ఇప్పుడు అక్కడ రెండు క్యారెక్టర్స్ చేసిన ఒక ఎన్టీఆరే కదా, ఒక ఎన్టీఆరే. కానీ అవార్డ్స్ ప్రకటించే వాళ్ళు ఏం చేస్తారంటే ఆ క్యారెక్టర్ వస్తుంది వాళ్ళ దగ్గర. బెస్ట్ క్యారెక్టర్, ఉత్తమ నటుడి అవార్డు మనిషికి ఇవ్వరు. ఆ నటుడు ఏ పాత్ర అయితే చేశాడో ఆ పాత్రలో తను కనబరిచిన ప్రతిభకు గాను అవార్డు ఇస్తారు. ఇక్కడైనా రెండు పాత్రలు ఇచ్చినప్పుడు ఆ రెండు వస్తాయి పరిగణలోకి. ఒక సినిమా నుంచి రెండు ఉత్తమ నటులు ఉండరు. అంటే ఇప్పుడు కల్కి అంటే లైక్ అదొకటి, మళ్ళీ అది వస్తుందా కర్ణుడు క్యారెక్టర్ రెండు ఇది వస్తుందా? అట్లా ఏమి ఉండదే. ఇప్పుడు కల్కిలో 2 క్యారెక్టర్ బేసిక్గా అర్థం అవ్వలేదు. సింపుల్గా నేను చెప్పింది నీకు అర్థం అవ్వాల. మళ్ళీ చెప్తా నేను. ఇప్పుడు దేవర నుంచి అందులో నీకు ఉత్తమ నటుడిగా ఎన్టీఆర్ని ఎంపిక చేయాలి అంటే ఏ ఎన్టీఆర్ని అనే ప్రశ్న వస్తుంది. అవును. కల్కికి అట్లా లేదు. ప్రభాసే. పుష్పకి అలా లేడు, పుష్పే. నెక్స్ట్ ప్రభాస్కి అక్కడ అఫ్కోర్స్ నవరసాలు పలికించగలిగే స్కోప్ లేదు కల్కిలో. అగ్రెసివ్నెస్ ఉంది. అండ్ అఫ్కోర్స్ ఆ హీరోయిన్తో ఆ పైన పొలాల్లోకి వెళ్ళినప్పుడు రొమాంటిక్గా ఏదైనా చేయొచ్చు, బట్ ఆ పాత్రకు అంత స్కోప్ లేకుండా పోయింది. అండ్ ఆ బరువు అంతా కూడా సినిమాలో ముక్కలై అదొక యాంథాలజీ టైప్ అయిపోయింది. ఎందుకంటే ఇప్పుడు కడుపుతో ఉన్న ఈవిడిదో స్టోరీ, కల్కి ఈజ్ నథింగ్ బట్ అన్ యాంథాలజీ. అశ్వత్థామదో ఒక స్టోరీ, ఇతందో స్టోరీ, నెక్స్ట్ కర్ణుడు వస్తే అతందో స్టోరీ, ఇట్లా. ఇప్పుడు కల్కి మొత్తం తన ఒకరి బేస్ మీద లేదు. ఇట్స్ అన్ యాంథాలజీ. 5-6 కథలు కలిపిన సమాహారం అది. ఇక పుష్ప గురించి మాట్లాడితే 360 డిగ్రీస్లో పర్ఫార్మెన్స్కి స్కోప్ ఉన్న క్యారెక్టర్ అది. నవరసాలు పలికించగలిగే క్యారెక్టర్ అది. పెళ్ళాంతో సరసలాడడం,
ఒంటి మీద చల్లటి నీళ్ళు పోస్తే ఆ టైప్ ఆఫ్ అమాయకత్వం, నెక్స్ట్ అగ్రెసివ్నెస్కి చెప్పాల్సిన అవసరమే లేదు, క్లైమాక్స్ చాలు. అందులోనూ మళ్ళీ ఉగ్రరూపం చూపించాల్సినప్పుడు అది, అండ్ నెక్స్ట్ ఏడుపు సెంటిమెంట్. ఏడుపు అంటే బెస్ట్ అనిపిస్తుంది దాంట్లో, కార్డు పట్టుకున్నప్పుడు ఏడుస్తాడు. అండ్ నెక్స్ట్ పుట్టేది ఆడపిల్ల అయితే ఇంటి పేరు ఇవ్వగలము కానీ నేను ఇవ్వలేకపోయినా ఎక్కడికన్నా వెళ్ళి తెచ్చుకుంటుంది అనే టైప్లో ఉన్నప్పుడు ఒక ఎమోషన్. అండ్ నెక్స్ట్ ఒక మినిస్టర్ అవమానించినప్పుడు తనలో ఉన్నటువంటి ఆ టైప్ ఆఫ్ క్యారెక్టర్, ఆ గిల్ట్, ఇన్ని కలిపినటువంటి సినిమా పుష్ప. సో తనకి నవరసాలు పలికించే స్కోప్ ఉంది కాబట్టి అఫ్ కోర్స్ ఆ డైరెక్టర్ గొప్పదనమే, నేను హీరోని కూడా అనలేము, డైరెక్టర్ గొప్పదనం కూడా చాలా ఉంటుంది. ఆ పాత్రను అలా తనకి ఇచ్చినందుకు, దాన్ని అంతే ఇదిగా పోషించి నిలబెట్టినందుకు బన్నీకి కూడా అదే అవార్డు వచ్చింది. ఇది చిన్న పురస్కారమే, ఆస్కార్ రేంజ్ పర్ఫార్మెన్స్ అది. ఇంకా ఎన్ని పురస్కారాలు ఇచ్చినా నెక్స్ట్ ఆల్రెడీ 69th తనకు వచ్చింది, 70 కాంతారాకి వెళ్ళింది, 71, 72 ఫిలింఫేర్ అవార్డు వచ్చినా కూడా ఆశ్చర్యం లేదు. సో ఇది సంగతి. అండ్ పుష్పకి ఆ స్కోప్ ఉంది. ఆ ఇయర్ ఇంకా ఈ స్కోప్ ఉన్న సినిమాలు ఇంకా లేవు. అంటే ఇక డౌట్ ఏంటంటే నెటిజన్ల నుంచి ఒకటి వస్తుంది, రేవంత్ రెడ్డి గారు అప్పుడు అరెస్ట్, ఇప్పుడు అవార్డు, ఏంటిది బ్యాలెన్సింగ్ చేస్తున్నారా అని. కాబట్టి నేను ఫస్ట్ చెప్పాను, పుష్పని పక్కన పెడితే ఇంకొక పేరు చెప్పు నాకు, నేను ఒప్పుకుంటా దాన్ని. ఒక్క పేరు, అట్లీస్ట్ వన్. అంటే స్టార్ హీరోలు ఇంకిద్దరు వచ్చారు కాబట్టి నేను వాళ్ళని కంపేర్ చేసి చెప్పగలిగాను. ఇంకెవరైనా సరే చెప్పు, చిన్న హీరో పేరే చెప్పు, పెద్ద హీరో పేరే చెప్పు. ఆ ఇయర్లో పుష్పాన్ని పక్కన పెడితే ఉత్తమ పర్ఫార్మెన్స్ అని ఇచ్చినటువంటి ఒక్క హీరో పేరు చెప్పు. యూ కాంట్. కాబట్టి ఆబ్వియస్లీ అది అక్కడికి వెళ్ళింది. రైట్, ఏదో ఒకసారి చూద్దాం లిస్ట్ అంతా ఏదో. అండ్ నెక్స్ట్ అలాగే ఉత్తమ సినిమా, ఆబ్వియస్లీ అది చాలా చిన్న పురస్కారం, అంత గొప్ప సినిమాని తెరకెక్కించినందుకు కల్కి అనే సినిమాకి ఎన్ని అవార్డులు ఇచ్చినా తక్కువే. ఆబ్వియస్లీ అది కూడా ఆ స్థాయికి తగ్గట్టే గెలుచుకుంది. ఆర్ట్ వర్క్కి అవార్డు వచ్చింది, కాస్ట్యూమ్ డిజైనింగ్ కూడా అవార్డు వచ్చింది. అండ్ ఉత్తమ చిత్రం ఆబ్వియస్లీ కల్కి అనే సినిమా ఉంటే ఇంకా దేనికి నువ్వు ఉత్తమ చిత్రాన్ని ఇవ్వలేవు. ఉత్తమ చిత్రం ఇవ్వాలి అంటే 360 degreesలో ఇది చూస్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కాంతారాకి ఉత్తమ చిత్రం ఇవ్వలేదు అప్పట్లో, ఎందుకంటే ఇది మూఢనమ్మకాల్ని ప్రొజెక్ట్ చేస్తుందని ఒక వాదన వచ్చింది. అట్లాంటివి ఉండకూడదు. నెక్స్ట్ పుష్పకు ఉత్తమ చిత్రం ఇవ్వలేము, ఇది వీళ్ళు చెట్లు నరికేశారన్న వాదన ఉంది. అఫ్కోర్స్ అవన్నీ సెట్టే, బట్ ఆ నరకుడు ఉంది కదా. RRRకి ఇవ్వలేరు ఉత్తమ చిత్రం, ఎందుకంటే ఒక దేశాన్ని కించపరుస్తూ ఇంకో దేశాన్ని ఎత్తుతూ చూపిస్తుంది అది. సో అట్లాంటివి పరిగణలోకి తీసుకోరు. బట్ ఇప్పుడు కల్కి లాంటిది ఏంటంటే ఇట్స్ నథింగ్ బట్ ఒక ఫ్యూచరిస్టిక్ ఫిలింని విజువలైజ్ చేసి మీకు ప్రజెంట్ చేసినప్పుడు దాన్ని నువ్వు నిజంగా 2008-9-8లో ఇలాగ ఉంటుందేమో, మనుషులు ఇలా ఉంటారు, అప్పుడు పూర్ పీపుల్ ఇలా ఉంటారు, రిచ్ పీపుల్ ఇలా ఉంటారు, ఆ సుప్రీం యాస్కిన్ ఇలా ఉంటాడు, కాంప్లెక్స్లోకి ఇలా వెళ్తారేమో అంటే ఒక లోకానికి తీసుకెళ్ళింది మిమ్మల్ని. సో అందుకని చెప్పేసి దాన్ని ఇంకెవరు ప్రజెంట్ చేయలేరు ఆబ్వియస్లీ. దానికి మించిన చిత్రాలు కూడా ఎన్ని వచ్చినా కదా సరే మన ఇండియన్ లాంగ్వేజెస్లో మాత్రం అదొక ఎప్పటికీ అంటే రావనే అనుకుంటున్నాను నేను, బికాజ్ అంత ఫ్యూచర్ని కళ్ళకట్టినట్టు చూపించడం అసాధ్యం చెప్పాలి అంటే. సో ఆబ్వియస్లీ కల్కి డిజర్వ్స్. అండ్ నెక్స్ట్ ఇంకా చిన్న చిత్ర సినిమాలకు కూడా బోల్డెన్ అవార్డులు వచ్చాయి. ఇక ఉత్తమ నటి గురించి మాట్లాడుకుంటే నివేత ఉంది అంటే ఇంకొకరికి స్కోప్ ఉండదు. కొంతమంది ఉంటారు, సాయి పల్లవి లాంటి వాళ్ళు, లేకపోతే నివేత థామస్ అండ్ మన నిత్యా మీనన్, కొన్ని పర్ఫార్మెన్స్లు. ఇప్పుడు ఇక్కడ కూడా గట్టి పోటీ ఎదురైంది. సాయి పల్లవికి ఇవ్వాలా, నివేతకి ఇవ్వాలా? నివేతకే ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది 35 సినిమాకి లాస్ట్కి, తను కొట్టేసింది. సో వెళ్ళిపోయింది. నెక్స్ట్ ఇంకా అలాగే మిగతా సినిమాలు చిన్న వాటికి కూడా ఇచ్చారు అవార్డులు. ఆ కమిటీ కుర్రోళ్ళు తీసింది నిహారిక, దానికి 2-3 అవార్డులు వచ్చాయి. రాజు యాదవ్ సినిమా, మన గెటప్ సినిమా, దానికి 2 అవార్డులు వచ్చాయి. అండ్ ఒక మోనోపోలీ అవార్డు వచ్చింది, చరిత్రను చెప్పినటువంటి సినిమా అని చెప్పి రజాకార్కి ఇచ్చారు. హిస్టరీ బేస్డ్ సినిమాలు నాకు తెలిసి ఆ ఇయర్ ఇంకోటి రాలేదేమో అంటే లైక్ ఇప్పుడు శాకుంతలం, రుద్రమదేవి ఇలాంటివి సంవత్సరానికి ఒకటే వస్తున్నాయి. సో ఖచ్చితంగా వాటికే ఇవ్వాల్సిన పరిస్థితి. లక్కీ భాస్కర్ కూడా వచ్చినట్టుంది. లక్కీ భాస్కర్కి వచ్చిన అవార్డు నేను చెప్పేది ఇప్పుడు హిస్టరీ గురించి మాట్లాడుతున్నాను. సో హిస్టరీ బేస్డ్ సినిమాలకి ఖచ్చితంగా రజాకార్ ఒకటే ఉంది కాబట్టి అది పట్టుకెళ్ళిపోయింది. అండ్ నౌ ఇంకా అసలు విషయంలోకి వెళ్తే లక్కీ భాస్కర్ సినిమాకి బెస్ట్ స్క్రీన్ ప్లేకి వచ్చింది, ఉత్తమ
సినిమాకి వచ్చింది, ఇంకా బోల్డ్ అని అవార్డులు తీసుకెళ్ళి. స్టోరీ టెల్లింగ్కి ఆయనకి బాగా వెంకట్లోకి వచ్చింది. ఎందుకు అంటే స్కామ్ 1992 ఆ వెబ్ సిరీస్ 7 ఎపిసోడ్లు చూసిన వాళ్ళకు కూడా అసలు స్టాక్ మార్కెట్ అంటే ఏంటి, రింగ్ అంటే ఏంటి, ఎలా వేయాలి, ఇది బుల్ ఏంటి, బేర్ ఏంటి, స్టాగ్ ఏంటి, లేమ్ డక్ ఏంటి, అసలు ఆ స్పెక్యులేషన్ ఏంటి, పెసిమిజం ఏంటి, ఆప్టిమిజం అంటే ఏంటి, ఇవన్నీ ఎట్లా తెలియాలి, ఈ ఏవి తెలియదు. ఆ లాంగ్వేజెస్లో వెళ్ళిపోయింది అలా. కాకపోతే ఏంటంటే లక్కీ భాస్కర్ ఇప్పుడు ఈ కోణం నుంచి, బ్యాంకు నుంచి వచ్చింది ఇది. సేమ్ అదే అటు హర్షద్ మెహతా కోణంలో అది తీశారు, ఇది ఇటువైపు నుంచి. చిన్న పిల్లడి దగ్గర నుంచి అర్థమయ్యింది అందరికీ. అలా అర్థమయ్యేలా తీయగలడం కూడా చాలా గ్రేట్. అండ్ ఓటీటీలో 10 వారాల పాటు టాప్ ట్రెండింగ్లో ఉండింది అది రిలీజ్ అయినప్పటి నుంచి. ఇప్పుడు కూడా నన్ను అడిగితే ఆ టాప్ 10 లిస్ట్ నుంచి పోదు, ఏ 9లోనో 8లోనో ఉండే ఉంటుంది. సో లక్కీ భాస్కర్ ఇట్ డిజర్వ్స్. అండ్ యాక్టింగ్ పర్ఫార్మెన్స్ పరంగా కూడా వాళ్ళు చెప్పిన నరేషన్ నిజంగా బాగుంది, అందరికి ఎక్కింది. అండ్ ఇంకొంతమంది నార్మల్ వాళ్ళకి ఇచ్చారు. అండ్ సహాయ నటుడు తనకు వచ్చింది, ఎస్జే సూర్యకి వచ్చింది సరిపోదా శనివారం. అండ్ కాస్ట్యూమ్ డిజైనర్లకు ఇచ్చారు, సింగర్ అంటే సిద్ధు శ్రీరామే, శ్రేయా ఘోషల్కి చూసేకి పుష్ప ఆ సాంగ్కి ఇచ్చారు. ఇంకా అసలు విషయం చెప్పాలి అంటే ప్రాంతీయ చిత్రంగా ఆయిని వీళ్ళు ప్రొజెక్ట్ చేశారు. ఆయి గోదావరికి సంబంధించింది. కమిటీ కుర్రాలు కూడా వీళ్ళ కమిటీ ఎక్కడదో. సో ఈ తెలంగాణ యాస, ఆ సిక్కోలు యాస, ఆంధ్ర యాస, గోదావరి యాస ఇట్లాంటివి ఏం లేకుండా 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి అందరికీ అవార్డులు వెళ్ళాయి. సో నిజంగా మెచ్చుకోవాలి. చిన్న చిన్న సినిమాల నుంచి కూడా ప్రతి ఒక్కరికి గుర్తింపు తగ్గింది. కోర్ లెవెల్ నుంచి అందరికీ అవార్డులు ఇచ్చారు. ఈ అవార్డులని గతంలో గద్దర్ అవార్డ్స్ ఆ పేరు నచ్చలేదు, మార్చండి, ఇలా చేయండి, అలా చేయండి అని ఎవరెవరైతే గొడవలు పెట్టారో ఇప్పుడు ఏ ఒక్కరు కూడా వాయిస్ ఎత్తారు. అంత పర్ఫెక్ట్గా నీట్గా అందరికీ ఇచ్చేసారు, ఇంకా అడక్కండి మమ్మల్ని అన్నట్లుగా. సో మెచ్చుకొని తీరాల్సిందే. బేసిక్గా యాక్చువల్గా ఈ అవార్డ్స్ ఎలా ఇవ్వాలో చెప్తాను. ఇక్కడ చిన్న పొరపాటు అయితే జరిగింది, బట్ ఇక్కడ నుంచి ఇలా ఇచ్చుకుంటూ పోతారేమో. ఏ ఇయర్ అయితే ఫిలింఫేర్ అవార్డ్స్ అలాగే ఇస్తారు. ఏ ఇయర్ అయితే నీ సినిమా సెన్సార్ అయ్యిద్దో ఆ ఇయర్కి నీ అవార్డు రావాలి. నువ్వు ఎప్పుడు రిలీజ్ చేసుకున్నా మాకు అనవసరం. నీ సెన్సార్ ఏ ఇయర్లో, ఇప్పుడు 2024లో పుష్ప రిలీజ్ అయింది, 2023లో నీ సినిమా సెన్సార్ అయితే ఈ సినిమా 2024లో రిలీజ్ అయ్యి బాగున్నప్పటికీ నీకు అప్పుడు అవార్డు ఇస్తారు. నంది అవార్డులు మొన్నటి వరకు అలా ఇచ్చేవాళ్ళు. అంటే ఇప్పుడు 2012కి సంబంధించిన అవార్డులు 14లోనో 16లోనో వచ్చేవి, 2013కి సంబంధించిన అవార్డులు 15లోనో 17లోనో వచ్చేవి. అట్లా ఓ 2 years గ్యాప్, 3 years గ్యాప్ తీసుకొని సెన్సార్ అయిన సర్టిఫికేట్ ఎప్పుడైతే ఉంటుందో దానికి సంబంధించి పరిగణలోకి తీసుకునేవాళ్ళు. బట్ ఇప్పుడు అట్లా కాదు, ఏ ఇయర్ రిలీజ్ అయిందో సినిమా దాని నుంచి ఇచ్చుకుంటూ వచ్చారు. మేబీ ఇక్కడ నుంచి ఇలా కంటిన్యూ అవుద్దేమో చెప్పలేము. రైట్. అయితే చిన్న సినిమా పెద్ద సినిమా అనే తేడా లేకుండా అవార్డులు ఇచ్చుకుంటూ వెళ్తున్నారు. ఇప్పుడు చిన్న సినిమా బ్రతకడం అనేది కొంచెం కష్టంగా మారింది ఈ రోజుల్లో. బట్ వీళ్ళని ఎంకరేజ్ చేయడానికి ఏదైనా సపరేట్గా ఏదైనా కొంచెం ఏం అక్కర్లేదు, పద్ధతిగా తీస్తే ఏ చిన్న సినిమా అయినా హిట్ అవుతుంది. అది మాత్రం ఖచ్చితంగా చెప్పగలం. ఎందుకంటే ఇప్పుడు కోర్టు లాంటి సినిమాలు, బలగం లాంటి సినిమాలు హిట్ అయ్యాయి. శ్రీనగర్ కాలనీలో వేసుకున్న ప్రతి పోస్టర్ సినిమాలకు మనం వెళ్ళలేము. ప్యాషన్తో తీస్తావు కరెక్టే, పద్ధతిగా తీస్తే ఏ సినిమా అయినా హిట్ అవుతుంది. చిన్న సినిమాలు, పెద్ద సినిమాలు, వీళ్ళ ప్రోత్సాహం, ఇంకేదో ఇవన్నీ తోటకూర కబుర్లు. సినిమాలో దమ్ము ఉంటే నిజంగా అది నువ్వు ఐఫోన్లో తీసినా హిట్ అయిపోతుంది. రైట్. ఓకేనా, థ్యాంక్స్ ఫర్ ద టైం, థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్.